హే గాయ్స్, ఇది డే 9 బ్లాగ్. ఈరోజు మేమైతే ఇంద్రపాలెం దగ్గర పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడైతే దారిలో అయితే ఉన్నాం. వెళ్దాం పదండి. పోస్ట్ ఆఫీస్కి అయితే ఇప్పుడే ఆటోకి వెళ్ళి దిగాం. 10 నుంచి మమ్మీ నేను వెళ్తున్నాం. పోస్ట్ ఆఫీస్లో చిన్న పని ఉంది, సో అక్కడికి అయితే వెళ్దాం పదండి. ఆఫీస్ అయితే బయటకు వచ్చాం. ఇక్కడ కాకినాడ పోస్ట్ ఆఫీస్ చూడండి. వర్కింగ్ అవర్స్ మార్నింగ్ 8:30 నుంచి 4:30 వరకు. ఇక్కడ 16 అంటే 4 కదా, 4:30 వరకు. సో చూడండి. అండ్ మీకు నేను చదువుకున్న స్కూల్ చూపిస్తాను చూడండి. అన్నయ్య కూడా ఇక్కడే చదువుకున్నాడు. మా అన్నయ్య నేను చదవలేదు, నాకు ఐడియా లేదు. మమ్మీ, ఇదే నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ చూడండి. ఇదేనా స్కూల్? మా అన్నయ్య కూడా ఇక్కడే చదువుకున్నాడు చిన్నప్పుడు. నేను కూడా కాకినాడలో ఇక్కడే చదువుకున్నాను, ఇంద్రపాలెంలో. ఈ స్ట్రైట్ అయితే మేము ఉంటాను, చూపిస్తాను. సో మీకు అక్కడైతే తలుపులు కనిపిస్తున్నాయి, డోర్ కాసాడు, అదే మా ఇల్లు. సో అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చిన స్కూల్లో అయితే చదువుకుంటాను. చిన్నప్పుడు అయితే అమ్మ తీసుకొచ్చింది నన్ను. ఆ డోర్ దగ్గర ఉన్నదే మా ఇల్లు. 3 రూమ్స్ వరుసగా ఉంటాయి కదా, అది మాది. చూడండి, ఇదే ఇల్లు. ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే అక్కడ స్కూల్, అక్కడైతే మేము చదువుకుంటాం. సో చూసారా, ఇది ఇల్లు. ఇప్పుడైతే మనం టౌన్ బ్యాంక్ అయితే వెళ్ళాలి. ఇక్కడి నుంచి టౌన్ బ్యాంక్లో పని ఉంది, సో అక్కడికి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. టౌన్ బ్యాంక్లో పని చేసుకోవాలి, ఇక్కడ జరగలేదు, సో అక్కడికి అయితే వెళ్ళాలి. ఆటో బుక్ చేసుకుని మేమైతే పెద్ద పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే పని అవ్వలేదు, అప్పుడు పెద్ద పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడే పని అవుతుంది. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. ఈ ఎండలో మధ్యాహ్నం 12-1 గంట అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో మనం అక్కడికి అయితే వెళ్తున్నాం. అది మన టాలెంట్, సిగ్నల్ అవ్వచ్చుగా. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాం. లెట్స్ గో. దారిలో అయితే ఉన్నాం చూడండి. ఎండ చూడండి ఎంత బాగుందో. అంకుల్కి సీట్ కాలిపోతున్నట్టుంది. వెనకాల బ్యాక్ అంతా పెచ్చోడ దోశ అప్పడం అయిపోతుంది అంకుల్ది. కష్టం, బైక్ వాళ్ళకి చాలా కష్టం. దోశ రెడీ అయిపోతుంది, ప్యాన్ సీట్ అంతా ప్యాన్ అయిపోతుంది, వాళ్ళ బతుకు కూడా ప్యాన్ అయిపోతుంది. ప్యాన్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా అయిపోతారు వాళ్ళ బతుకులు. చూడండి, దారిలో ఉన్నాం. ఎంతమంది ఉన్నారు. సినిమా పెద్ద సినిమా అయితే ఉంది కదా, దానికైతే చూడండి ఎంతమంది వచ్చారో. ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్కి వచ్చాము, సో వెళ్దాం. మన రేపు ఎప్పుడైనా సినిమా కదా, 6th టికెట్ అయితే బుక్ చేస్తాం. పోస్ట్ ఆఫీస్ బయటకు వచ్చాం. ఇప్పుడు చూసారా, అంతా ఖాళీ అయిపోయింది. అందరినీ పంపించారు లోపలికి సినిమాకి. ఎందుకైతే ఎంత రష్గా ఉందో ఇప్పుడు చూడండి, అంతా ఖాళీ అయిపోయింది థియేటర్. లోపలికి అందరినీ పంపించేసి పోస్ట్ ఆఫీస్లో పని అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికైతే వచ్చాం. 2 అయితే అయింది, టైం 2:30 అయితే అయింది. అన్నయ్య అయితే చదువుకుంటున్నాడు, ఇంకా తినలేదు అనుకుంటున్నాను తెలిసి. వాడైతే ఇంకా చదువుకుంటున్నాడు. ఎగ్జామ్ ఉంది రేపు వాడికి. అండ్ వాడు రేపు ఎగ్జామ్ బాగా రాస్తానంటే, ఒకవేళ రాస్తానని బాగా ఎగ్జామ్ రేపు ఒకవేళ ఎగ్జామ్ బాగా రాస్తే నీకు పిజ్జా కొని పెడతాను అన్నాడు. SRMT మాల్కి అయితే మేము వెళ్తాం, అక్కడే వాడి గురించి ఉంటాం. వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తాడు, వాడు ఎగ్జామ్ రాస్తాడు. వాళ్ళ అన్న కూడా, అంటే వాళ్ళ ఫ్రెండ్ నాకు అన్న అవుతాడు కదా, సో అన్న కూడా ఎగ్జామ్ రాసి వస్తాడు. సో ఇప్పుడు వెళ్దాం ఇంటికి. వాడు ఎంత చదివాడు అడుగుదాం. సో లెట్స్ గో టు హోమ్.